రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త చింతాజీ బాలయ్య ప్రతీకా సమావేశంలో తెలిపారు. గతంలో ఆ అక్రమ కట్టడాలపై పలు పత్రికలలో టీవీ ఛానల్లో కథనాలు వచ్చినా అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యథావిధిగా అక్రమ నిర్మాణాల పనులు నడుస్తున్నాయని అన్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ డిపిఓ డిఎల్పిఓ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ ను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న భవన యజమానికి నోటీసులు జారీ చేశామని, నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలని ఆ యజమానికి తెలిపామని, అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. ఎనిమిది గంటల నుంచి అన్న ఫోన్ చేస్తున్నాను. నిన్న రాత్రి చేసిన, నిన్న గ్రూప్లో చేసిన, నువ్వు నన్ను అడుగుతున్నావు. ముస్తాబాద్ నిర్మాణం అవుతున్నా గట్టిగా సమస్యలైన నవీన్ శ్రీనివాస్ వారికి సంబంధించిన బిల్డింగ్ ఆక్రమణలు జరుగుతున్న సుమారు 2-3 నెలల నుండి వివిధ రూపాలలో పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. ఏంది అనేది అందరి జనరల్లో ఈ వార్తలు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. పాపం వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటే వీళ్ళందరూ ఎందుకు ఆరోపిస్తుంది. మరి ఒకసారి ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఉంది, ఇంకోసారి యుఓ స్టేట్మెంట్ ఉంది, ఇలా చూసుకుంటే ఏంటంటే చట్ట పరిధిలో వాళ్ళు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకుంటే ఎవరికైనా నష్టం. మాకున్న పరిధిలో ఆలోచించి అసలు ఏం జరుగుతుంది. రోడ్డుకు పక్కనే నిర్మాణం జీపీ గ్రామ పంచాయతీ పరిమితిని ఆక్రమించి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ అధిగమించి పర్మిషన్కి విరుద్ధంగా నిర్మాణం చేస్తుందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఈ పత్రికల వార్తలు రుజువు చేయడం జరిగింది. చివరికి నేను ఇవన్నీ పత్రికల ఫోన్లలో పెద్ద తీసుకొని అసలు ఏందని కొన్ని మెగాలో తీసుకుంటే ఇది సరైనది కాదు. నిర్మాణం రోడ్డు పక్కన ఇంత దౌర్జన్యంగా ఇంత ఆక్రమంగా నిర్మాణం ఎట్లా చేస్తుంది, అసలు ఏం జరుగుతుంది అంటే స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, మండల తహసీల్దార్ ఉన్నాడు, ఈఓ ఉన్నాడు, మండల్ లోకల్ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ ఉంటారు, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, లోకల్ మండల హెడ్ క్వార్టర్, మేజర్ గ్రామ పంచాయతీ. ఇంత అవినీతి జరుగుతుండగా అధికారులు చూడనట్లు వివరిస్తున్నారని అందరికీ అనుమానాలకు కావిస్తుంది. ఇది సరి అయింది కాదు. ఎవరినైనా ఇది కామారెడ్డి రోడ్డుకు ఒక ఆయన మెకానిక్ షాప్ పెట్టుకుంటామని చెప్పి గోడలు పెడితే మన ఈవో గారే చెల్లా చెల్లి ఒక వ్యక్తి